జై శ్రీకృష్ణ. అందరికీ శుభోదయం. ధనుర్మాసంలో 9వ రోజు గోదాదేవి మనకు అందించిన 9వ పాసురం. తూమణి మాడత్తు చుట్రం విளக்கெரிய தூபம் கமல துயலணை மேல் கண்வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ்த்திரவாய் மாமீர் அவளை ஏழுப்பீரோ உன்மகள்தான் உமையோ அன்றிச் செவிடோ அனந்தலோ ஏமப்பெருநுந்தையல் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று నామం పులువం నవింద్ర ఏలోరెంభావాయ్. ఈ పాసురంలో 4వ గోపికకు నిద్ర మేలుకొల్పు చేస్తున్నారు. ఈ గోపిక భగవత్ సంబంధమే కాదు, శరీర సంబంధం కూడా కలిగి ఉన్నటువంటి గోపిక. అంటే దేహ సంబంధం, ఆత్మ సంబంధం. చుట్టూ ఉన్న ప్రపంచంలో అందరికీ ఈ రెండే సంబంధాలు ఉంటాయి. దేహ సంబంధం అంటే మన రక్త సంబంధం, అంటే అక్క, తమ్ముడు, అన్న, చెల్లి, తల్లి, తండ్రి, భార్య, భర్త, ఇలాంటి సంబంధం. ఇవేమీ లేకుండా భగవత్ సంబంధం ఒకటి ఉంటుంది. అది ఎంత మధురంగా ఉంటుందంటే అక్కడ అంతా సంతోషం, శాంతి, ఆనందం, పరస్పర సహకారం, నీతి ఇవే ఉంటాయి. దీనికి ఆత్మబంధుత్వం అంటారు. ఈ రెండు సంబంధాలు ఉంటే ఇంకా మధురంగా ఉంటుంది. ఉదాహరణకు ఒక భార్యాభర్తలు ఉన్నారు అనుకుంటే ఇద్దరు ఒకే మాటగా భగవత్ కార్యక్రమాలు, పూజలు, భగవత్ ఆలోచనలతో సత్కార్యాలు, దాన ధర్మాలు చేస్తూ గృహస్థాశ్రమంలో ఉంటే అది ఇంకా చక్కగా ఉంటుంది. దేహ సంబంధం, ఆత్మ సంబంధం రెండూ ఉన్న ఒక గోపికకు నిద్ర లేపుతున్నారు. ఈ గోపిక హాయిగా హంసతూలిక తల్పం పైన పవళిస్తూ ఉంది. ఈ గోపిక స్వామి కృష్ణునికి ఎంతో ప్రీతి అయిన గోపిక. అసలు ఎంత ప్రీతి అంటే నందవ్రజంలో నందగోపుడు ఆ ఊరికి పెద్ద ఒక భవంతి కట్టించాలని సంకల్పించుకున్నారు. ఆ భవంతికి కావలసిన బోల్డెన్ని మణులు, మాణిక్యాలు, రత్నాలు, వజ్ర వైడూర్యాలు, పచ్చలు బళ్ళ కొద్దీ తెప్పించారట. ఈ భవంతి కట్టే బాధ్యత మన కృష్ణస్వామికి అప్పగించారట. మన కృష్ణయ్యకు తనకు తాను చూసుకోవడం కంటే తన వాళ్లను బాగా చూసుకోవడమే ఇష్టం. తాను అనుభవించాలని ఎప్పుడు అనుకోరు కృష్ణస్వామి. అందరికీ ఇవ్వాలి అనుకుంటారు ఎప్పుడు కూడా. స్వామి ఏమి చేశారంటే తనకిష్టమైన ఈ 4వ గోపికకు మణులు, మాణిక్యాలతో మంచి భవంతిని కట్టి ఆ గోపికకు ఇచ్చేశారట. మిగిలిపోయినవి కాంతి తక్కువ ఉన్న మణులతో తన భవంతి కట్టుకున్నారు స్వామి. ఇక్కడ జీవుడు ఇల్లు వైభవముగా ఉంది, పరమాత్మ ఇల్లు తక్కువగా ఉంది. జీవుడు ఇల్లు మణిమాణిక్యాలతో కట్టబడింది. అంటే ఈ అందమైన దేహం. ఆ దేహంలో అంతర్యామిగా ప్రతి ఒక్కరిలో పరమాత్మ ఉంటారు. ఈ దేహం లోపల ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. అటువంటి స్థానములో పరమాత్మ ప్రతి ఒక్కరి హృదయంలో కొలువై ఉంటారు. నవరత్నాల ఇల్లు జీవునికి, మిగిలిన కాంతి తక్కువ ఉన్న మణులతో కట్టుకున్న ఇల్లు స్వామిది అని ఇందులో ఉన్న అంతరార్థం. నవరత్నాలతో కట్టబడిన ఇంటిలో ఈ 4వ గోపిక నివసిస్తుంది. అంటే పరమాత్మతో నవవిధ సంబంధములు తెలిసిన గోపిక. ఈ గోపిక మంచం చుట్టూ దీపాలు, గుత్తి దీపాలు, మంచి సువాసన కలిగిన ధూపాలు పెట్టుకొని ఆమె పవళిస్తుంది. జీవునికి పరమాత్మకు 9 రకాల సంబంధాలు ఉన్నాయి. అంటే స్వామి తండ్రి, మనం బిడ్డలం. ఆయన స్వామి, మనం దాసులం. ఆయన శేషి, మనం శేషభూతులం. ఆయన శరీరి, మనం శరీరం. ఇలా 9 రకాల సంబంధాలు పరమాత్మకు జీవునికి ఉన్నాయి. ఈ గోపిక ఈ సంబంధం తెలిసిన గోపిక. అందుకే స్వామి యొక్క స్మరణలో ఉన్మత్తమైపోయి పవళిస్తూ ఉంది. ఈ గోపిక చుట్టూ దీపాలు పెట్టుకొని ఉంది. దీపం అంటే కాంతి, కాంతి అంటే వెలుగు, వెలుగు అంటే జ్ఞానం. భగవంతుని గూర్చి తెలుసుకున్న జ్ఞానమున్న గోపిక ఈ 4వ గోపిక. బయట నుంచి ఆండాళ్ళ తల్లి ఈ గోపికకు ఓ మామ కూతురా అని పిలుస్తుంది. లోపలనున్న గోపిక మీరందరూ లోపలికి వచ్చేయండి అన్నట్లుగా బయట ఉన్న వీరికి అనిపించింది. ఆ గృహం మొత్తం మణులతో దగదగా మెరిసిపోతూ ఉన్నందువల్ల లోపల గోపిక వీరికి సరిగ్గా కనిపించలేదు. లోపల ఉన్న గోపిక మాటలు వీరికి సరిగ్గా అర్థం కాక
నువ్వే తలుపు తీయాలమ్మా, మేము బయట నుంచి తలుపు తీసుకోలేము అంటున్నారు. బయట నుంచి ఆండాళ్ గోష్ఠి. ప్రతి మాటలో ఒక అంతరార్థం ఉంటుంది. నువ్వే తలుపు తెరువు, నీకు నువ్వే అనుగ్రహించు. భగవత్పరంగా ఒక అర్థం ఉంది. పరమాత్మ తనకు తానే మనల్ని అనుగ్రహించాలి. మనం చేసే నోములు, పూజలు, దాన ధర్మాలు ద్వారా భగవంతుని పొందాలి అంటే అది మూర్ఖత్వం అవుతుంది. మన ఆధ్యాత్మిక సాధన వలన స్వామి తన యొక్క దివ్య అనుగ్రహంతో మనల్ని దగ్గరికి తీసుకోవాలి తప్ప మనం చేసిన దాని వలన స్వామి అనుగ్రహించాలి అనేది మనం భావన చేయకూడదు. ఆండాళ్ తల్లి లౌకికంగా ఒక కథ రూపంలో మామ కూతురా, అత్త కూతురా అని మనకు చెప్పిన అందులో గూఢార్థాలు దాగి ఉన్నాయి. ఆ గదికి చిన్న రంధ్రం నుంచి చూస్తుంటే ఆ గోపిక పక్కన ఆమె తల్లి కూడా ఉన్నట్లు వీరు చూశారు. ఓ అత్త, నువ్వు పక్కనే కూర్చున్నావు కదా, ఆమెకు నిద్ర లేపవచ్చు కదా అని ఆమె పక్కన ఉన్న తల్లి గురించి మాట్లాడుతూ ఉన్నారు. భగవద్గుణ అనుభవం నుంచి బయటకు తేవడానికి మరొక భాగవతోత్తముని సహాయం కావాలి. అంత భక్తి పారవస్యంతో ఉన్మత్తమైనటువంటి వారిని మనం ఇష్టం వచ్చినట్లుగా బయటికి తేలేము. అందుకే పక్కన ఉన్న తల్లికి చెప్తున్నారు గోపికకు నిద్ర లేపమని. ఎవరైనా ఏమైనా మంత్రం వేశారా? ఏమి ఎంత లేపినా నిద్ర లేవదు అంటే కృష్ణస్వామి ఏమైనా మంత్రం వేశారా? ఎన్నో లీల చేశారు స్వామి, అన్నీ అద్భుతాలే. మాధవ వైకుంఠధామా అని పాడుకుందాం. స్వామి చేసిన లీలలన్నీ తలుచుకొని స్వామిని కీర్తిస్తాం, స్వామి యొక్క గుణాలను కీర్తిస్తాం. అందుకే రాతల్లి అని ఈ 4వ గోపికు మేలుకొలుపు చేస్తున్నారు ఈ పాసురంలో. లోకానికి శుభాన్ని చేకూర్చేటటువంటిది ఈ శ్రీవ్రతం. ఆండాళ్ తిరువడిగళే శరణం.